బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. గత ఏడాది జూలై ఆగస్టులో జరిగిన ఆందోళనలో 1400 మంది మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్మాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. కోర్టు ఉరిశిక్ష విధించడంపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. ట్రైబ్యునల్ తీర్పును తప్పుపట్టారు మాజీ ప్రధాని. ఇది పక్షపాత రాజకీయ ప్రేరేపిత తీర్పు అని, ఎన్నిక కాని ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇచ్చిందన్నారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలు ఖండిస్తున్నానన్నారు. మానవ హక్కుల విషయంలో తన ప్రభుత్వ పనితీరు పట్ల గర్విస్తున్నానన్నారు. తనను అడ్డు తొలగించుకోవాలనే కుట్రలో భాగమే ఈ తీర్పు అన్నారు షేక్ హసీనా. తెలుగు సినీ ఇండస్ట్రీని గందరగోళానికి గురిచేసిన ఐబొమ్మ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. సినిమాలను పైరసీ చేస్తూ అటు సినీ పరిశ్రమకు, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సవాలు విసిరిన ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఐబొమ్మ వెబ్సైట్ ఓ మెసేజ్ను విడుదల చేస్తుంది. అందులో మీరు ఇటీవల మా గురించి విని ఉండవచ్చు. ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు. ఏదేమైనా మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేస్తామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నామని మెసేజ్ రిలీజ్ చేశారు. అరెస్టు అనంతరం సీసీఎస్ పోలీసులు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ వెబ్సైట్ను మూసేయించారు. అయినప్పటికీ ఇవాళ ఆ సైట్ నుంచి తాజా మెసేజ్ రావడంతో ఇమ్మడి రవితో పాటు మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. కొత్త సినిమాల కంటెంట్ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇమ్మడి రవి అరెస్టు నేపథ్యంలో ఆయన తండ్రి చిన్న అప్పారావు రాజ్ న్యూస్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఇలా సినీ పరిశ్రమని కుదేలుపరిచే విధంగా చేస్తారని అనుకోలేదన్నారు రవి తండ్రి. చట్టం తన పని తాను చేసుకుంటుందంటున్న చిన్న అప్పారావుతో మా విశాఖ కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్టు నేపథ్యంలో ప్రస్తుతానికి మనం అయితే విశాఖపట్నం జిల్లా చిన్నగదిల దగ్గర అయితే ఉన్నా. అయితే ఎవరైతే ఇమ్మంది రవి యొక్క ఫాదర్ మన దగ్గర ఉన్నారో, కొడుకు యొక్క అరెస్ట్ ని ఏ విధంగా చూస్తున్నారు, అసలు కొడుకు యొక్క నైజం ఏ విధంగా ఉండేది,
అతని యొక్క కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నదని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి రవి ఫాదర్ ఉన్నారు, చిన్నప్పారావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఒక్కసారిగా ఈ ఐబొమ్మ ఏదైతే వీడియోస్ డౌన్లోడ్ చేస్తున్నారని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు, దాన్ని తండ్రిగా మీరు సమర్థిస్తున్నారా? అసలు అటువంటి వ్యవహారాల్లో మీ అబ్బాయి ఉన్నాడా? ఏంటంటారు మీరు అసలు దీనికోసం? నాకేమీ తెలియదు సార్, మీరు అందరు చెప్తేనే నాకు తెలిసింది. నిన్న మా బంధువులు ఫోన్లు చేసి మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అందరూ నాకు ఫోన్లు చేస్తాను. ఇలా చెప్తే నాకు తెలియదని యూట్యూబ్ చూసాను. అప్పుడు యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో అన్ని ఛానళ్ళలో వస్తున్నారు. ఎందుకు ఇలాంటి పని చేశాడా, ఎందుకు మనకెందుకు ఇలాంటి పని అని అనుకున్నాను. అంతవరకే తెలుసు. ఆ తర్వాత మీలాంటి ఛానల్ అందరూ వచ్చి అడుగుతుంటారు. అంతవరకే తెలుసు. నాకన్నా మీకే బాగా తెలుసు ఇవన్నీ, కాబట్టి నాకు తెలియదు. పోలీసులకి ఒక సవాలు విసిరాడు, నన్ను దమ్ముంటే మీరు పట్టుకోండి అని అన్నాడు. అలాగే ఈ యొక్క పైరసీ చేస్తున్నాడు. చాలా వరకు సినీ నిర్మాతలందరికీ కూడా తీరని అన్యాయం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి నష్టం కలిగించవచ్చు అన్న వచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసుల యొక్క ఇంట్రాగేషన్, ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు వీళ్ళందరూ సంయుక్తంగా మీ అబ్బాయిని పట్టుకున్నారు. కానీ ఇటువంటి నేచర్ ఉన్న అబ్బాయినా రవి ఏ విధంగా ఉండేటోడు? ఎందుకంటే తండ్రిగా మీకే అతని తాలూకా పూర్తిగా అతని తాలూకా వ్యక్తిత్వం అన్ని తెలిసే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు బాగానే చదువుకున్నాడు సార్. మా పిల్లలిద్దరు కామ్గా సార్, తెలివైన వాళ్ళు. ప్రైవేట్లు అందరూ ప్రైవేట్లు పెడతారండి, ప్రైవేట్ కూడా పెట్టేవాడిని కాదు. శుభ్రంగా చదువుకుంటారు. అంతేగాని ఎలాంటి పనులు చేస్తాడని మనకు తెలుసు, నాకు తెలుసు. పోలీసులు ఇటు చేసింది తప్పు పని, పోలీసులు సవాలు ఇస్తాడు. పోలీసులు ఏమైనా అమాయకులా? పోలీసులు సవాలు తప్పు చేసింది కాకుండా వాళ్ళు సవాలు చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? మరి వాళ్ళ పని వాళ్ళు చేశారు. మనం వాళ్ళు ఎలా సమర్థిస్తాం? మనం సమర్థించామంటే పోలీసులు తప్పు అనుకోవాలి. పోలీసులు చేసింది తప్పు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. వాళ్ళు ఎలా తప్పు అనుకుంటాం? మనం గవర్నమెంట్ నియమించింది వాళ్ళకి ఇలాంటి కేసులన్నీ, ఇలాంటి ఏది వచ్చినా చూడమని. అందువల్ల వాళ్ళ పని వాళ్ళు చేశారు, వాళ్ళ డ్యూటీలు అయ్యి. మరి అందువల్ల మనం వాళ్ళ తప్పని ఎలా అనుకుంటాం? చిన్నప్పటి నుంచి తండ్రిగా మీకు అతను మానసిక ఇది ఎలా ఉండేది పరిస్థితి? మానసికాల కేసులు మన టైంకి ఫుడ్ ఆడతాను, వెళ్ళి చదువుకుంటారు, వచ్చారు, అంతే. మానసికంగా ఇది ఏమీ లేదు. అలాంటిదే ఆడు చిన్నపిల్లలు, ఆడికే మానసికాలు ఉంటాయి. ఆడికి కష్టం ఏంటో సుఖం ఏంటో తెలియకుండా టైంకి ఫుడ్ ఆడుతున్నాం కదా, చదువుకుంటారు. ఫీజులు కట్టి అన్ని చేసి అన్ని, నాకు ఆ డబ్బులు లేకుండా లోన్లు అయి పెట్టి అన్ని చేసేవాడిని, బాధలు అన్ని పడేవాడిని. అని చదువుకుంటాడు. ఆడికి ఆ డ్యూటీ అది చదువుకోవడమే. కాబట్టి మనం ఆ డ్యూటీ ఆడు చేసాడు, చదువుకున్నాడు. అంతవరకే నా శక్తి వరకు చదివించాను. ఎంతవరకు చదువుకున్నాడండి రవి? మా పిల్లలిద్దరిని ఎంబీఏ చేయించాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? డిగ్రీ అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ చదివాడు, ఏదో క్లాస్ చదివాడు. మన ఆంధ్ర యూనివర్సిటీలోనే చదివాడు, ఏదో చదివాడు, నాకు తెలీదు. పాస్ అయిన కూడా చెప్పాడు. పాస్ అయినా అన్న ఫోన్లో బాబు సంతోషం అన్నాను, అంతవరకు తెలుసు. మరి హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాడు? అంటే ఏమని చెప్పాడు? మీ దగ్గర నుంచి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఏమని చెప్పి వెళ్ళాడు? ఆడు చెప్పడానికి నేను లేను. నాకు మా మిస్సెస్ గొడవలు అయిపోతే నేను ఏరా వెళ్ళిపోయాను. దగ్గర వెళ్ళిపోతే ఆ టైంలో మరి మా మిస్సెస్ లేదు, మాకు ఏదో అందరూ దగ్గరికి వెళ్ళిపోయాం. ఆడ ఆకలితో ఎన్నాళ్ళు ఉంటాడు ఇంట్లో, ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకుని ఏదో పనికి ఎత్తుక్కొని వెళ్ళిపోయారు. అంతవరకు తెలుసు. ఆ తర్వాత తెలిసింది ఇలా ల్యాప్టాప్లో పని చేసుకుంటున్నాడు. నేనేటనుకున్నంత చదువుకున్న కుర్రోళ్ళందరూ ల్యాప్టాప్లు కొనిపించుకొని ఏదో ల్యాప్టాప్లో ఏదో పని చేసుకొని వాళ్ళ కడుపు ఏదో నింపుకుంటారు కదా, అలాగే వీడు ఏదో ఈ పొట్ట కోసం ఇటు బతుకుతున్నాడు అనుకున్నాను. అందుకని ఇలాంటి అడ్డదారులు పని అనుకోలేదు. వినేవాడికి ఏదైనా చెప్తాను, నేను ధర్మాలన్నీ చెప్తాం, ఏదైనా మనకు తెలిసిన వాటి వరకు చెప్తాం. వినకపోతే ఏంటి చెప్తాం సార్, తెలియదు కూడా. తెలిసినా వాడు చెప్తే వినడు, ఇంకా అలా మనిషి అది. అంటే తండ్రిగా మీరు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేదా? అంటే మనకి ఎడ్యుకేషన్ తక్కువ, ఆడేది చదువుకున్నాడని ఫీలింగ్, అలా రకరకాల మనుషులు ఉంటారు కదా. కానీ కొన్ని తప్పులు చేసినప్పుడు మాత్రం చెప్పాలా, ఇది తప్పు రాబోయే, ఇది తప్పు చెప్తాం. ఇవన్నీ ఆ తర్వాత ఆడిష్టం, ఆడి కర్మ. కానీ అది కూడా నాకు తెలియదు కదా. కనీసం చెప్పాను వినలేదు అని అన్నదికి నాకు తెలియదు కదా. తెలియనప్పుడు నేనే చెప్తాను వాడికి. కోర్టులు ఫ్రీజ్ చేసాము అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మీరు చూస్తే సాధారణ జీవితం గడుపుతున్నారు. మరి మీ కొడుకుని చూస్తే అంత కోట్లు సంపాదించాడు, సినీ పరిశ్రమనే దెబ్బ కొట్టాడు అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. మరి దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను ఎక్స్పెక్ట్ చేసినంత మాటలు కాబట్టి నేను ఏం చెప్తాను సార్ మీకు? మీరు అడిగిన దానికి నేనేం చెప్పాలి? మీకు చెప్పలేను, ఏడలేను, అలా అయిపోయింది నా బతుకు. ఇప్పుడు వచ్చి ఉంటే తింటున్నాను, లేకపోతే వస్తున్నాను ఇంట్లో, ఫస్ట్ పడుకుంటున్నాను. ఎవరికి చెప్పను, పైకి వెళ్ళి చెప్పను. చెప్పిన మనకి నార్మల్ సెకండ్ చెప్పినా ఎవరు లెటర్ కదా. మంచి స్థాయిలో రిటైర్మెంట్ అయ్యారు. కొడుకు గురించి ఇలాంటి విషయాలు తెలియడం, అది కూడా మీరు ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు, ఇట్లాంటి విషయాలు వినడం ఏ విధంగా చూస్తారంటారు? ఏది ఏమైనా సరే ఎవరికి వారి ఏమైనా తీరంటారు పెద్దలు. నాకు ఈ ఊరందరూ నా రక్త సంబంధమే. 200 ఇళ్ళు ఉంటాయి, అంతా రక్త సంబంధమే. కానీ అవసరానికి ఎవరు పనికిరారు ఏంటండి. కాబట్టి నా బతుకు నేను ఉంటే తింటున్నాను, లేకపోతే ఊట్లో పడి ఉంటున్నాను. కానీ
లేకపోతే లేదు. పోలీసులు ఇప్పుడు మిమ్మల్ని మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు, దీన్ని ఏ విధంగా చూస్తారు మరి? నేనేం చెప్పగలను సార్? నేనేం చెప్పినా చెల్లనమాట. ఏదని చెప్పాం అనుకోండి, అది చిల్లు మాట చెప్పాలా? మనకు చెప్పాలి, చెల్లని మాట మనకి ఎందుకు? పోలీసులు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి బాబు అంటే మానేస్తారా? వాళ్ళు మానేరు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. అలాగని వాళ్ళ తప్పు మనం ఎలా అనుకుంటాం? వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. ఇటు తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేశారు కాబట్టి చేస్తాం. తప్పు చేస్తాము మీరు అరెస్ట్ చేయొద్దు అంటే అది చట్టం ఊరుకుంటుందా? చట్టం పని చట్టం చేస్తాను. అంత పెద్దోడనే చట్టానికి మనం తల ఉంచాలి, గౌరవం ఉంచాలి. తప్పదు. మహా మేధావులే చట్టకులు. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచామే కానీ ఇట్లాంటి విద్యాబుద్ధులు నేర్పించాను కానీ ఇలా తయారవుతాడు మా అబ్బాయి అని చెప్పి మేము ఏ రోజు అనుకోలేదు. కానీ ఎంత పెద్ద కేసులో ఇరుక్కోవడం అనేది ప్రధానంగా పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఇప్పటికే చెప్తున్నారు. తండ్రిగా నేను మా అబ్బాయి చేసిన పనిని తప్పు పడుతున్నాను, కానీ అతన్ని వీలైనంత త్వరగా ఇటువంటి వాటిలో నుంచి బయటపడే విధంగా ప్రయత్నం చేసే విధంగా కూడా మంచి బుద్ధులు చెప్తాను బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి ఎవరైతే తండ్రిగా ఉన్న అప్పారావు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో నందకుమార్, రాజ్ న్యూస్, వైజాగ్. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకే సవాలు విసిరిన ఇమ్మడి రవి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడని, ఈ పైరసీ రాకెట్కు అంతర్జాతీయ లింకులు ఉన్నాయని సిపి సజ్జనర్ స్పష్టం చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైరసీ కార్యకలాపాల ద్వారా ఇప్పటివరకు 20 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించాడన్నారు. రవి హాట్ డిస్క్లో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన 1970ల నాటి చిత్రాల నుంచి కొత్త చిత్రాల వరకు దాదాపు 21,000 సినిమాలు లభించాయని తెలిపారు. సినీ కార్మికుల కష్టాన్ని ఒక్కరు అప్పనంగా దోచుకోవాలని చూశాడని చిరంజీవి అన్నారు. ఈ అరెస్టు పరిశ్రమకు నైతిక బలాన్ని ఇచ్చిందని దిల్ రాజు తెలిపారు. తమ కుటుంబంలో కూడా ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని నాగార్జున చెప్పారు. డిజిటల్ అరెస్టు పేరుతో 2 రోజులు నిర్బంధించారని తెలిపారు. సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాచి ఓడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరాడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, సిఐఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ, రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ, పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్. సజ్జనార్ గారికి, అంతకుముందు సివి ఆనంద్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ 2 months తీసుకెళ్ళి కట్కటాల వెనకాల వేయడం అన్నది బస్మాసుర్ హస్తంలాగా తన తల మీద తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఎంపీ ఈటెల రాజేందర్ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని, ఇతర మతాల్లో చేరిన హిందువులు పునరాలోచన చేస్తున్నారన్నారు బండి సంజయ్. అయితే ఈ వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ స్పందించారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలలో మనుగడ సాధించలేమన్నారు. బీహార్లో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమన్నారు. రాజకీయాలకు అతీతంగా
ఇవాళ కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ కార్తీక మాసంలో అన్ని కుల సంఘాలకు సంబంధించి వనబోతాం. రెడ్డి సంఘం ఇవాళ ఉంది, కమ్మ సంఘం ఇవాళ ఉంది, రాజుల సంఘం ఇవాళ ఉంది, మన కాపు సంఘం కూడా బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి ఈ వనభోజనప్పుడే ఒక వనభోజనం ఏర్పాటు చేసుకొని కుల సంఘాలు అన్ని కలవడము, ఏదో భోజనం చేయడము, మనందరికి కలిసి ఉండమన్నటువంటి మెసేజ్ కూడా ముఖ్యం కాదు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమైన కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేదు, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇలా నేను ఒక మాట్లాడుతున్నాను, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ అది, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిపుల్ తలాక్. సర్చాంగ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పింది. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2% ఉన్నోళ్ళు కాదు, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాడు. మా మోడీ గారు గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చింది ఆయన, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఇది మా కృష్ణా జిల్లా గుడివాడలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పర్యటించారు. నాగవరప్పాడు సెంటర్లోని కృష్ణా మందిరంలో రామచంద్ర యాదవ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలో బీసీవై పార్టీ రాష్ట్ర కమిటీలను ప్రకటిస్తామని రామచంద్ర యాదవ్ తెలిపారు. గుడివాడలో బీసీ నాయకత్వం సాధించేందుకు కృషి చేస్తామని రామచంద్ర యాదవ్ తెలిపారు. తొందరలోనే పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీతో పాటు గుడివాడ నియోజకవర్గానికి కూడా ఒక బలమైన నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గంలో బీసీవై పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలు తొందరలో వెల్లడిస్తాం. తొందరలోనే పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీతో పాటు గుడివాడ నియోజకవర్గానికి కూడా ఒక బలమైన నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గంలో బీసీవై పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలు తొందరలో వెల్లడిస్తాం. తొందరలోనే పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీతో పాటు హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా గుంటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాలకృష్ణపై రాజకీయ విమర్శలు చేస్తే తప్పేముందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. బాలకృష్ణ సాక్షాత్తు అసెంబ్లీలో తాగి జగన్, చిరంజీవిని దూషిస్తే ఏం చేశారని నిలదీశారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే కేసులు నమోదు చేశాం, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును రీఓపెన్ చేసి సంబంధం లేని వ్యక్తులపై కేసులు నమోదు చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే తమపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం, నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం, మా ఆఫీసును ధ్వంసం చేయటం, దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్ లో చూసాం. ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూసాం. అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆ మ్యాన్షన్ హౌస్ బాలయ్య ఊళ్ళోనే ఉన్నాడు, ఊళ్ళో ఉండి వాళ్ళకు కూడా మ్యాన్షన్ హౌస్ ఇచ్చినట్టు ఉన్నాడు. వెళ్ళి దాడి చేసి కేసు పెడతారు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసు పెడతారు, మమ్మల్ని లోపలేస్తారు. మా వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళుతుంటే ఊరేగింపుగా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. పోలీసుల పని ఏంటంటే మా మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం. మా ఫోన్ బ్లాక్ చేసాడు, నా ఫోన్ తెలుసా మీకు? చేసి నాకు చేసి ఇప్పుడు బ్లాక్ వచ్చాడు. అది పోలీసు వారి పరిస్థితి. ఎస్పీలు ఫోన్ ఎత్తారు, సీఏలు అడ్డం వచ్చి మీదకు వస్తారు. ఇది పోలీసు వ్యవస్థ. ఎన్నాళ్ళు మీ పోలీసు వ్యవస్థ, మీ వ్యవహారం ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ ప్రభుత్వం కలకాలం ఉంటుందా? మీతో మాట్లాడుతున్నాం కదా, ఇది ప్రజాస్వామ్య పద్ధతి. బ్యారికేడ్లు అడ్డం పెడితే చెయ్యాలి అందరం కలిసి. నాకు బ్యారికేడ్లు అడ్డం పెడతాడు ఆయన వచ్చి. అదే అంటే మా లోకేష్ మా బంధువు అంటాడు. ఏం ఇచ్చినట్టు నేను అర్థం కాదా?
అందరిని బంధువులు పెట్టుకున్నట్టున్నారు. మొన్న అమ్మాయి చేసింది, దాని దానికి అడ్డం పెట్టారా? అమ్మాయి జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా టేక్లపల్లి మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్ భవనం పెచ్చులుడి ప్రమాదకరంగా మారిందన్నారు కవిత. ప్రభుత్వం వెంటనే స్పందించిన టేక్లపల్లి మోడల్ స్కూల్ను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. హైదరాబాద్ బోరబండలో హిజ్రాలు హల్చల్ చేశారు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు కొందరు హిజ్రాలు. ఈ ఘటనలో పలువురు హిజ్రాలకు తీవ్ర గాయాలయ్యాయి. బోరబండ సిఐతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ బోరబండలో హిజ్రాలు హల్చల్ చేశారు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు కొందరు హిజ్రాలు. ఈ ఘటనలో పలువురు హిజ్రాలకు తీవ్ర గాయాలయ్యాయి. బోరబండ సిఐతో పాటు పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ నెలకొంది. చివరి కార్తీక సోమవారం కావడంతో ఆలయానికి పోటెత్తారు భక్తులు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మహిళలు కార్తీక దీపాలను వదిలారు. అనంతరం సరస్వతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కుంకుమార్చన, చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సరస్వతి నమో నమ నామస్మరణతో బాసర ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సౌదీ మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే అధికారిని సౌదీకి పంపించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబాల నుంచి ఇద్దరిని తీసుకెళ్లి సౌదీలోని అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్నారు. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది, మరో కుటుంబానికి చెందిన 7 ఉన్నారు. 8 మందిలో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 5 చనిపోయినట్లుగా గుర్తించారు. అలాగే మరో కుటుంబానికి చెందిన 7 కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారికి సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఘటన జరిగిన దగ్గర నుంచి ఆ 7 అందుబాటులో లేకుండా పోయారు. నవంబర్ 9న ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లైట్ జోన్ నుంచి మరో 24 మంది మక్కాకు బయలుదేరి వెళ్లారు. మక్కాలో దర్శనం తర్వాత మదీనాకు 40 మంది బయలుదేరగా 4 మాత్రం మక్కాలోనే ఉండిపోయారు. ఇక ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన 39 మంది చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. సౌదీలో ఘోర బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో సమాచారం కొరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఇంకా తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఆ భేటీలో ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి?
అనిల్, ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొద్దిసేపటిమే ప్రారంభం కావడుతుంది. మొదటగా అటు ఇటీవల చనిపోయినటువంటి మహాకవి రచయిత అందశ్రీకి కేబినెట్ మొత్తం కూడా నివాళులర్పించింది. అయితే దీని తర్వాత ఈరోజు జరిగినటువంటి దుబాయ్లో సౌదీ అరేబియాలో జరిగినటువంటి సంఘటనపై కూడా కేబినెట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయనుంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి దాదాపు 5 లక్షల రూపాయలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మంత్రి అజారుద్దీన్, మైనార్టీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి అజారుద్దీన్తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేతో పాటు బాధిత కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని సౌదీకి తీసుకువెళ్ళి ఒక బృందం ప్రతినిధి మొత్తం కూడా సౌదీకి తీసుకెళ్లి అక్కడే వారి సాంప్రదాయాల ప్రకారము అంత్యక్రియలు జరిపి రావాలంటూ కూడా తెలంగాణ కేబినెట్ కొద్దిసేపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మనం చూడొచ్చు, ఈరోజు సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ఘటనలో దాదాపు 42 భారతీయులు చనిపోయారు. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి దాదాపు 18 మంది ఉన్నారు. అందులో 16 మంది కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులుగా ఇప్పటికే కొన్ని అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బస్సు వెళ్ళి డీజిల్ ట్యాంకర్ని ఢీకొనడంతోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా అధికారులు ధృవీకరించారు. అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో పాటు ఇక్కడ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి విదేశాంగ మంత్రితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ అంబాసీతో ఎప్పటికప్పుడు అధికారులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఈ సౌదీ అరేబియాలో చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 5 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు మరోవైపు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ఇద్దరిని తీసుకెళ్లి ఒక ప్రతినిధి బృందం కూడా అటు మంత్రి అజారుద్దీన్తో పాటు ఒక ఎమ్మెల్యేని తీసుకెళ్లి అక్కడే సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపి మొత్తం కూడా దీన్ని చూడాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ కొద్దిసేపమే తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. మరోవైపు గౌరవ్ ఉప్పల్ అధికారి నేతృత్వంలో ఓ టీం మొత్తం కూడా ఇప్పటికే అటు వెళ్లాలని కూడా సూచించింది. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాటు మొత్తం కూడా ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, దాదాపు సౌదీలో జరిగినటువంటి సంఘటన మొత్తం దాదాపు 18 మంది హైదరాబాద్ చెందినటువంటి వారు చనిపోతే అందులో 16 మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వీరితో పాటు మరికొన్ని అంశాలపై కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో పూర్తిగా చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, గతంలో 9th షెడ్యూల్ విడుదల చేసి 42 రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనికి హైకోర్టు బ్రేకులు వేయడంతో ఇప్పుడు దీనిపై సందిగ్ధత కొనసాగుతుంది. మరి ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద పాత రిజర్వేషన్ల పద్ధతి ద్వారానే అటు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలా, ప్రభుత్వం మాత్రము 42% అంటే పార్టీల వైజ్గా 42%తోనే ముందుకెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి తీర్మానం కూడా ఈరోజు కేబినెట్లో తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. దీంతో పాటు పత్తి కొనుగోలుకు సంబంధించిన అంశాలు ఇప్పటికే చాలా జిన్నింగ్ మిల్స్ సంబంధించినటువంటి రైతులు ఆందోళన బాధపడుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చినటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 7 క్వింటాలు, ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం, దీంతో రైతులు కొంత ఇబ్బందులు తలెత్తడంతో జిన్నింగ్ మిల్ సంబంధించిన కార్పొరేషన్ ప్రతినిధులు ఇప్పటికే సమయపాటపడిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తేవాలి, కేంద్రంని తీసుకొచ్చినటువంటి విధానాలను ఏ విధంగా అవలంబించాలన్న దానిపై కూడా కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రజాపాలన సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అందశ్రీ స్మృతి వనం, అదేవిధంగా వారి కుటుంబానికి సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించిన విషయాలపై కూడా కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది. అన్ని కంప్లీట్ అయిన తర్వాత, కేబినెట్ సమావేశం అంతా కంప్లీట్ అయిన తర్వాత దీనిపై మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ బ్రీఫ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. అనిల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ.